నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ బలి సమర్పణ విషయం అనేక వేల లక్షల సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నది. కానీ ఆర్ష సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు ఎవరూ కూడా హింసను అంగీకరించరు. కొన్ని చోట్ల తీవ్ర దేవతలు ఆశించవచ్చు. వాళ్ళు వాళ్ళ లక్షణాలను బట్టి, తామస లక్షణాలను బట్టి బలులను ఆశించటం అనేటువంటిది ఉంటుంది. కానీ మనం వాటి బదులుగా సాత్వికమైన ద్రవ్యాలను బలులుగా సమర్పించి వాళ్ళను శాంతింపజేయవచ్చు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల కింద నేను పూర్వజన్మలో పూజించినటువంటి కాళీదేవి ఆకాశ మార్గాన అవతరించింది. ఆ దేవతకు పూజ చేస్తుంటే నాకు తామసాహారం కావాలి, మాంసం కావాలి, మద్యం కావాలి అని అడిగింది. అంటే అమ్మ, నేనున్నటువంటి పరిస్థితిని బట్టి, నేనున్న ఆశ్రమ ధర్మాన్ని బట్టి నేను అవి చెయ్యలేను, చేయటం నాకు ఇష్టంగా కూడా లేదు. నేను కేవలం సాత్వికమైన ఆహారం మాత్రమే సమర్పిస్తాను, నువ్వు శాంతించాలి తల్లి అని ప్రార్థిస్తే ఆమె దయతో అంగీకరించింది. ఆ విషయాన్ని దార్శనికులైనటువంటి ఒకరిద్దరు వ్యక్తులు కూడా ఆమె తీవ్రతను చూసి, తర్వాత కొన్నాళ్లకు ఆమె సాత్వికంగా మారటం చూసి, స్వామివారు ఇది ఎట్లా మారిందండి, ఇంత తీవ్ర దేవత సాత్విక దేవతగా ఎలా మారింది అని అడిగారు. మన ప్రార్థన వల్ల, మనకున్నటువంటి భక్తితో చేసేటువంటి అభ్యర్థన వల్ల దేవతలు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు అని సమాధానం చెప్పాను. ఈ బలులు సమర్పించటం అనేది శాస్త్రవాక్యం. ఉదాహరణకు హోమాంతేచ బలిం దద్యాత్, హోమం అయిపోయిన తర్వాత బలిని సమర్పించాలి. బలికి బలుగా మరి ఇప్పుడు ఆర్ష సంప్రదాయాన్ని అనుసరించి ఏమేమి వస్తువులు బలులు సమర్పించాలి అని అంటే బలిద్రవ్యాల కింద కొన్నింటిని ప్రత్యేకంగా చెప్పటం, సూచించటం జరిగింది. ఒకటి మాష దధి బలి, దధిమాష బలి అంటే పెరుగులో మినుములు కలిపి సమర్పించవచ్చు, అది కూడా బలి కిందికి వస్తుంది. పాయసాన్నేన బలిం దద్యాత్, పాయసాన్నం కూడా బలి కింద సమర్పించవచ్చు. అలానే నిమ్మకాయలు కోసి కుంకుమద్ది బలి కింద సమర్పించవచ్చు. కొబ్బరికాయ కూడాను మామూలుగా కొట్టి నైవేద్యం పెట్టడం అనేది అన్ని చోట్ల ఆచారంగానే ఉన్నది. దానికి కూడా ఏమిటి అంటే దానికి ఉన్న శిఖ తీసివేసి చుట్టూ పూర్తిగా తడి చేసి కుంకుమ రాసి దాన్ని బలి సమర్పణ కింద సమర్పించవచ్చు. అప్పుడు అది బలి అవుతుంది. అంటే శిఖం ఉంటే నైవేద్యం, శిఖ తీసేస్తే దానికి బలి లక్షణాలు వస్తాయి. ఇట్లా కొబ్బరికాయ ఉన్నది. అన్నింటినీ మించింది ఏమిటి అని అంటే కూష్మాండ బలి, గుమ్మడికాయ. కూష్మాండం అది జంతువుతో సమానము అని మంత్రశాస్త్రంలో చెప్పబడింది. కూష్మాండేన బలిం దద్యాత్, సర్వ ఆపత్ నివారిణి అయినటువంటిది అది. అన్ని ఆపదలను, అన్ని కష్టాలను పోగొట్టి దేవత యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చేది కూష్మాండ బలి. కనుక ఇలా రకరకాలైనటువంటి ద్రవ్యాలు, బలి ద్రవ్యాలు ఇవన్నీ తెలుసుకొని చెయ్యాలి. అన్నంలో కుంకుమ నెయ్యి కలిపి ఎర్రన్నం ముద్ద చేసి బలి సమర్పించవచ్చు. దీనివల్ల కూడా అందరూ దేవతలు, తర్వాత యక్ష రాక్షసులు అందరూ కూడా ఈ రక్తాన్న బలి అని పేరు పెట్టి ఇచ్చేటట్లయితే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. కనుక ఈ బలి విషయాలు తెలుసుకొని ఈ బలి సమర్పణ చేసేటప్పుడు కూడా బలిని అభిమంత్రించాలి. దానికి కొబ్బరికాయకు, గుమ్మడికాయకు ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ప్రాణప్రతిష్ఠ చేయటానికి వైదికమైన మంత్రములు ఉన్నాయి, అసునీతి, పునరస్మాసు మొదలైన మంత్రాలు. అలాగే మంత్రశాస్త్రంలో, తంత్ర గ్రంథాలలో ప్రాణప్రతిష్ఠ మంత్రం ప్రత్యేకంగా ఒకటి పెద్దది ఉన్నది. అదైనా ప్రాణైహ ప్రాణాహ అని వస్తూ ఉంటుంది. ఆ మంత్రంతో ప్రాణం అభిమంత్రించి ప్రాణప్రతిష్ఠ చేసి, అంటే దానికి జంతుత్వాన్ని మనం ఆపాదిస్తున్నాం అన్నమాట. ఈ కూష్మాండానికి ఆపాదించి అప్పుడు కనుక దాన్ని బలి సమర్పించేటట్లయితే అది బాగా ఆ దేవత స్వీకరిస్తుంది. విశేషించి ఇంకోటి కూడా ఉన్నది. దాంట్లో ఏమిటి అంటే ఈ బలులు సమర్పించేటప్పుడు భావం ప్రధానం. ఆ భావం వల్ల నేను ఈ బలిని నీకు సమర్పిస్తున్నాను అని కనుక ప్రార్థించేటట్లయితే దేవత ఆ బలిని తప్పకుండా ఆ రూపంలో స్వీకరిస్తుంది.
బలులు, ఆహారము ఇవన్నీ ప్రపంచంలో ఆహారం సరే ప్రపంచం అంతా ఉన్నది. ఈ బలులు ఇవ్వటం అనేటువంటిది మన దేశంలో ప్రత్యేకంగా పూర్వకాలం నుంచి కూడా కొందరు దేవతలకు ఇవ్వటం, వాటి యొక్క మార్పు ఏ రకంగానైతే జంతు బలి విడిచిపెట్టి పిష్ట పశువుల బలి మొదలైనటువంటివి, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అవి ఎట్లా ఇవ్వాలి వాటిని గురించి చెప్పటం జరిగింది. పురాణాలలో కృష్ణుడి కథ ఒకటి ఉన్నది ఆహారం దగ్గర సంబంధించి. ఏమిటనంటే, ఘంటాకర్ణుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను గొప్ప కృష్ణ భక్తుడు. వాడు అచంచలమైనటువంటి కృష్ణ భక్తి. అంటే వాడు రాక్షస జాతికి చెందినవాడు, మాంసాహారి. తాను ఏది తింటున్నాడో అది నైవేద్యం పెట్టేవాడు రోజు. కొన్ని సంవత్సరాలు గడిచింది. కృష్ణుడు ఒకసారి హిమాలయాలలో తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఉపమన్యు మహర్షి దగ్గర శివదీక్ష తీసుకున్నాడు. ఆ శివదీక్ష తీసుకొని, ఆ శివదీక్ష కూడా చాలా చమత్కారంగా ఉందనుకోండి. దాంట్లో చెప్తాడు పురాణంలో, కృష్ణుట దండి ముండీ బభూవ, దండధారణం చేశాట, శిరోముండనం చేయించుకున్నట్ట. అంటే కేశములు ఖండించుకొని ముండనం చేయించుకున్నట్ట. చాలా ఆశ్చర్యం. దీన్ని పాశుపత దీక్ష అని అంటారు. అటువంటి ఆ పాశుపత దీక్ష తీసుకొని వెళ్తూ మధ్యలో ఈ ఆశ్రమం ఉన్నది, వీడున్నటువంటిది, ఘంటాకర్ణుడు ఉన్నది. ఆ ఘంటాకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. తన దేవుడు వచ్చాడని వాడు ఎంతో భక్తితో పూజించాడు. పూజించి ఆ నైవేద్యం దగ్గరికి వచ్చేసరికి కృష్ణుడు చెప్పాడు, నాయన నువ్వు చిరకాలంగా ఇలా నైవేద్యం పెడుతున్నావు, నాకు ఇష్టం లేదు. నేను మాంసాహారిని కాదు, ఇష్టపడను. మాంసాహారం నువ్వు కూడా మానేసేయి, నాకు ఏది నైవేద్యం పెడతావో అదే నువ్వు తినాలా అని అంటే, వాడు అంగీకరించి ఆ క్షణం నుంచి కూడా కృష్ణుడికి నైవేద్యం పెట్టడమే కాదు, తాను కూడా మానేశాట. ఇలా ఆహారం విషయంలో కూడాను భగవంతుడైనటువంటి కృష్ణుడు చెప్పిన ఈ వాక్యం ఇది శిరోధార్యమైనటువంటిది. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇటువంటి రాజసిక తామసికమైనటువంటి మాంసాహారాదులు తీసుకోవటం అనేది అది సాత్విక ఋషి సంప్రదాయం కాదు. ఇక కాక ఈ బలుల విషయంలో ఏమిటి అనంటే, ఈ బలులు ఎక్కడివ్వాలి అంటే, బలులు స్వీకరించే దేవత ఎక్కడుంటే అక్కడివ్వాలి. బలులు స్వీకరించే దేవతలు ఎక్కడుంటారు? దేవాలయాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు కాళీ దేవాలయం ఉంటుంది, భైరవ దేవాలయం ఉంటుంది, రుద్రాలయం ఉంటుంది. ఇక్కడ బలులు సమర్పించవచ్చు. సాత్విక దేవతలకు మాత్రం అంటే రాధాదేవి, లలితాదేవి, శివుడు, నారాయణుడు, పంచాక్షరి అష్టాక్షరి దేవతలు, ఇలాంటి సాత్విక దేవతలకు మాత్రం బలులు ఇవ్వకూడదు. గాయత్రి ఈ బలులను హర్షించదు. ఇలాంటి ఈ నియమాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి బలులు ఇవ్వాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా ఎర్రనము, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు వీటిని మాత్రమే బలి ద్రవ్యాల కింద సమర్పించాలి. దేవాలయాలలో ఇట్లా ఇంటి దగ్గరైనా సరే, ఇంటి దగ్గర ఏమిటి అని అంటే, నువ్వు పూజించేటప్పుడు ఏ దేవతో ఆ దేవత లక్షణం ఏమిటో నీకు తెలుసు కదా. యంత్రం పెట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రానికి, విగ్రహానికి ఆ దేవత గనక రాజస తామస దేవత గనక అయ్యేటట్లయితే, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కాళీ, భైరవుడు మొదలైన దేవతలు గనక అయ్యేటట్లయితే, ఆ దేవతలకు ఇంట్లోనైనా సరే నువ్వు ఈ బలులు సమర్పించవచ్చు. సరే, హోమాలు చేసేటప్పుడు ఎట్లాగో బలి అనేటువంటిది అది చేసి తీరవలసినటువంటిది. హోమాంతే చ బలిందద్యాత్. హోమం అయిన తర్వాత దేవతను సంతృష్టిపరచడానికి బలిని సమర్పించాలి. ఏం బలి అని అంటే మళ్ళీ ఇదే, గుమ్మడికాయ బలి సమర్పించాలి. గుమ్మడికాయ సమయానికి లేకపోతే కొబ్బరికాయ బలి సమర్పించాలి, లేదా పాయసాన్న బలి, దధిమాష బలి. ఇట్లా వీటిల్లో అవకాశం ఉన్నంతలో తెలుసుకొని ఆయా బలులు కనుక ఇచ్చేటట్లయితే ఆ దేవతలు బాగా సంతోషిస్తారు. ఆ బలిని సమర్పించటం మాత్రమే కాదు, బలి ద్రవ్యములతో ఆహుతులు కూడా వేయవచ్చును. అంటే ఎర్రన్నంతో ఆహుతులు వేయచ్చు. ఇలా మిగిలినటువంటి వస్తువులు కూడా, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కూడాను బలిద్రవ్యం కింద, ఆహుతుల కింద సమర్పించవచ్చును. ఈ రకంగా సమర్పణ చేయటం వల్ల ఆ దేవతలు మామూలు ద్రవ్యాల కంటే ఈ బలిద్రవ్యాలతో ఆ తీవ్ర దేవతలు సంతృష్టి చెంది తొందరగా వరప్రసాదం అనుగ్రహిస్తారు. కనుక ఈ బలి సమర్పణ అనేటువంటిది చాలా సాధనలో ప్రధానమైన అంశం. స్వస్తి.